కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్యూచర్ ఆఫ్ గా ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఈ మధ్యలో ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన మరి భారతదేశానికి నాయకుడా, లేక పాకిస్తాన్‌కి నాయకుడా, అమెరికాకు నాయకుడా అనేది మరి ఆయన స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పదే పదే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు మమ్మల్ని ఏ నాయకుడు స్పందించలేదు, సంప్రదించలేదని నిండు పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోడీ, జయశంకర్ లాంటి వాళ్ళు, రాజ్నాథ్ సింగ్ వీరందరూ ప్రకటిస్తున్నప్పటికీ ఎంతసేపు ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ట్రంప్ నేనే మధ్యవర్తిత్వం వహించిన, నేనే యుద్ధాన్ని ఆపిన అని చెప్పిన మాటలనే రాహుల్ గాంధీ సమర్థిస్తున్నాడు. భారత ప్రభుత్వం క్లియర్ గా స్పష్టంగా తెలియజేసింది, పాకిస్తాన్ ఒప్పుకుంటేనే మేము కాల్పుల విరమణకు అంగీకరించామని. అయినప్పటికీ బీజేపీ మీద కోపంతో, మోదీ లాంటి వాళ్లకు పేరొస్తుందన్న ఉద్దేశంతో భారతదేశాన్ని చిన్న చూపు చూసే ఈ దురుద్దేశం మీద నాకు అర్థం కావట్లేదు రాహుల్ గాంధీ. నిన్న కూడా ట్రంప్ ఎక్కడో మాట్లాడుతూ భారతదేశం డెడ్ ఎకానమీ కంట్రీ అని వ్యాఖ్యానించాడు. ఆయన కూడా పార్లమెంట్ నుంచి బయటకు వస్తూ రాహుల్ గాంధీ భారత్ డెడ్ ఎకానమీ అంట. డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది రాహుల్ గాంధీ? నీకేమన్నా బుర్ర ఉందా? నీకేమన్నా ఆర్థిక అంశాలపైన, వాణిజ్య అంశాలపైన నీకన్నా అవగాహన ఉన్నదా? భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 11వ స్థానంలో ఉన్నటువంటి జీడిపి ఈ రోజు 4వ స్థానానికి చేరుకుంది. భారతదేశం ఎదుగుతుంటే, డెవలప్మెంట్ అవుతుంటే జీర్ణించుకోలేకపోతురా? నువ్వు ఎంతసేపు బీజేపీని విమర్శించాలి, మోదీని విమర్శించాలనే కోణంలో భారతదేశాన్ని చులకనగా చేసి చూస్తున్నా, మాట్లాడుతున్నా అనే పాయింట్ని మర్చిపోతున్నావు. నీకు నిజంగా ఫ్యూచర్లో ఒక ప్రధానిగా కావాలంటే మాత్రం ఈ విధమైన పాత్ర పోషించడం మాత్రం కరెక్ట్ కానే కాదు. ప్రజా సమస్యల మీద స్పందించు, పోరాడు. ఒకవేళ మోదీ కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఏదైనా మంచి పని చేస్తే దాన్ని ప్రశంసించడం నేర్చుకో. ప్రజల్లో నీకు కొంచెం సానుభూతి కలుగుతుంది. ఈ విధంగా రాజకీయం చేయాల్సింది. నీకంటే ఆ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మంచి అందంగా మాట్లాడిండు, బాధ్యతాయుతంగా మాట్లాడిండు. ఉగ్రవాదుల మీద జరిపిన దాడిని సమర్థించుండు, సంతోషాన్ని వ్యక్తం చేసిండు. నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమే కాదు.